వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, 50 డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ కోళ్ల సుధారాణి అన్నారు. శుక్రవారం చిట్టినగర్ బంగారాయకోట సెంటర్ వద్ద బీసీ కార్యాలయంలో విజయవాడ బీసీ హక్కుల సాధన సంఘం వ్యవస్థాపకులు కొరగంజి వెంకటరమణ, కోళ్ల రజని, కొరికాని నాగు, రాయన చిన్ని ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన జి కోటేశ్వరరావు, బోయి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ కోళ్ల సుధారాణి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కంటే ముందుగా పూలే మహాత్మాగా గౌరవించబడ్డారని, పూలే పోరాట స్ఫూర్తి, వారి జీవితం నాకు స్ఫూర్తిదాయకమని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే మహిళలకు సమాన హక్కులు ఉండాలంటే చదువుల్లో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చి తన భార్య సావిత్రిబాయి పూలే చదువుకునేందుకు ప్రోత్సహించడం వల్ల సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టారని, సావిత్రిబాయి పూలే కూడా చదువుకునే కాలంలో అగ్రవర్ణాల వారి చేత చేదరింపులు, అవమానాలకు గురయ్యారని తెలియజేశారు. వారి పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జడగం శ్రీనివాస్, లయన్స్ కె నరసింహరావు, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు కేదరాశిపల్లి నరేంద్ర తదితరులు ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి గర్వించదగ్గ సామాజిక విప్లవకారులు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ విజయవాడ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే గారికి జోహార్లు అర్పించుకుంటూ ఈ దేశంలో మరి కుల వివక్షత, అలాగే వర్ణ వివక్షత రాజ్యం వెళ్తున్నటువంటి కాలాన్ని నాడు జ్యోతిరావు పూలే గారు అందరికీ మనిషి అన్నవారు ప్రతి ఒక్కరు కూడా సమానమైన స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కులు ఉండాలని ఆనాడే నినదించారు. వాటి కోసం ఎన్నో అవమానాలకి, దాడులకు కూడా గురయ్యారు. తను చెప్పిన మాట ఒకటే, అందరూ కూడా విజయవంతులు అవ్వాలి, ఈ వివక్షత పోవాలి, అటువంటి సమసమాజం కావాలని కోరుకున్నటువంటి జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు కూడా విద్యావంతులు అవ్వాలి, స్త్రీలు వంటింటికే పరిమితం కారాదని మరి సావిత్రిబాయి పూలేని, అలాగే వాళ్ళతో పాటుగా ఈ దేశంలో మత వివక్షత కానీ కుల వివక్షత కానీ ఉండకూడదని ఆనాటి నుంచి మరి తుది శ్వాస విడిచే వారికి తను నమ్మిన సిద్ధాంతాన్ని దేశ ప్రజల ముందు ఉంచి ఆచరించి అందరికీ ఆదర్శప్రాయాలయ్యి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఆద్యుడిగా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క కృషిని సదా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎంతకాలం బ్రతికామనేది కాదు, బ్రతికి ఉన్న కాలంలో మనం చేసినటువంటి మంచి ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయనేటటువంటి దానికి నిదర్శనం జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న జన్మించారు, అంటే 198 సంవత్సరాలు. 1890 నవంబర్ 28న చనిపోయాడు, అంటే ఆయన బతుకున్నది 63 సంవత్సరాలు మాత్రమే. 63 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఒక దిక్సూచికగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ఒక దిక్సూచిని అందించినటువంటి, అణగారిన వర్గాలకి అందించినటువంటి ఆద్యుడు జ్యోతిరావు పూలే. మహాత్మా గాంధీ మన దేశానికి మహాత్ముడు అవ్వకమునిపే జ్యోతిరావు అంతకంటే ముందే మహాత్ముడు అయ్యాడు. మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటిది పిలువబడ్డాడు ఆ రోజుల్లోనే. అనేక సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి దాంట్లో తన వంతు కృషి చేశారు. ఆ రోజున కుల వివక్షత అని కానివ్వండి, లేకపోతే వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. ఒక రచయితగా, ఒక సంస్కరణ వాదిగా, అలాగే ఒక విప్లవకారులాగా ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని నింపాడు జ్యోతిరావు పూలే. తన భార్య మొట్టమొదట భారతదేశంలో చదువుకున్నటువంటి మహిళ ఎవరంటే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే చదువుకోవటానికి తన పాఠశాలకు వెళ్ళేటటువంటి రోజుల్లో అగ్రవర్ణాలు ఆమె పైన పేడ కలిపినటువంటి నీళ్లు చిమ్మినటువంటి రోజుల్ని, అటువంటి పరిస్థితుల్ని చవి చూసినటువంటి కుటుంబం. దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఒక పోరాట స్ఫూర్తితోటి భార్యకి చదువు చెప్పించాడు. అలాగే అనేక సంస్కరణల్ని
తీసుకురావడం 1940లోనే ఆయన వివాహం అనేటటువంటిది చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా సామాజిక స్ఫూర్తిని నింపినటువంటి విప్లవకారుడు, ఒక దిక్సూచి జ్యోతిరావు పూలే యొక్క జీవితం అందరికీ కూడా ఆదర్శం కావాలి. ఇవాళ బీసీ వర్గాలు అనేటటువంటిది కాదు, వెనకబడిన వర్గాలే కాదు, అణగారిన వర్గాలు ఎవరైతే అణగారిన సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అణగారిన వర్గాలు ఉంటారో ఆ వర్గాలందరికీ కూడా జ్యోతిరావు పూలే యొక్క జీవితం, సావిత్రిబాయి పూలే యొక్క జీవితం ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం రాబోయేటటువంటి కాలంలో ఈ స్ఫూర్తితోటి జ్యోతిరావుబాయి పూలే ఏ రకమైనటువంటి స్ఫూర్తి నింపాడో ప్రజల్లో, ఆ స్ఫూర్తిలో మనం పునరంకితమై ప్రజలకి సేవలు అందించేటటువంటి దాంట్లో మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి, ఆ వైపుగా సమాజానికి మేలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.